ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి శ్రీవారిక ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులు మొదటి గడప దర్శనం టికెట్గా పిలుస్తున్నటువంటి సుప్రభాత్ సేవకి, అదేవిధంగా తోమల సేవకి, అష్టదళ పద్మారాధన సేవకి, అర్చన సేవకి ఏ విధంగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను డెమోతో సహా మీకు చూపించడం జరుగుతుందండి. స్టెప్ బై స్టెప్ మీరు ఎవరిక హెల్ప్ లేకుండా మీ అంతటా మీరే ఓన్గా ఈ శ్రీవారిక ఈ మొదటి గడప దర్శనం టికెట్కి సంబంధించి బట్టి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మీరైతే మీకు మొబైల్ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, అదేవిధంగా సిస్టంలో కానీ మీరు ఏదో ఒక బ్రౌజర్ ద్వారా ఈ దేవస్థానం సంస్థను బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. లేదనుకుంటే మనకి టీడీ దేవస్థానం సంస్థను బట్టి మనకి అఫీషియల్ యాప్ కూడా అందుబాటులో ఉందండి. ఇది మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని శ్రీవారిక దర్శన టికెట్లు కానీ లేదా మొదటి గడప దర్శన టికెట్లకు సంస్థను బట్టి ఈ లక్కీ డిప్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. నేనైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా ఈ దేవస్థానం సంస్థను బట్టి శ్రీవారిక ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నానండి. మీకు కనుక వెబ్సైట్లు తెలిస్తే డైరెక్ట్గా టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే ఈ టికెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక వెబ్సైట్ కనుక తెలియలేదనుకోండి, నేను టీటీడీ ఆన్లైన్లో సెర్చ్ చేయడం జరుగుతుంది. టీటీడీ ఆన్లైన్ అని ఇక్కడ చూడండి, నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నాను. చూసారా, టీటీడీ ఆన్లైన్ అని మనకి స్టార్టింగ్ ఒక లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని మనకి స్టార్టింగ్ ఓపెన్ అయినటువంటి లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మనకి దేవస్థానం సంస్థను బట్టి అఫీషియల్ లింక్ అండి. నేనైతే ఈ లింక్ పైన నేను క్లిక్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మనకి దేవస్థానం సంస్థను బట్టి అఫీషియల్ హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి శ్రీవారికి అన్ని దర్శన టికెట్లు కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే శ్రీవారికి ఆర్జిత్ సేవలు కానీ, ₹300 దర్శన టికెట్లు కానీ, అకామిడేషన్ కానీ, సీనియర్ సిటిజన్ కోటా, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ సంస్థ బట్టి కోటా, మెడికల్ కేసుకి సంస్థ బట్టి కోటా కానీ, అదేవిధంగా మనకి అంగప్రదక్షిణ కానీ, అదేవిధంగా ఆన్లైన్ సేవ టికెట్లు ₹500 దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి వర్చువల్ సేవ టికెట్లు కానీ, అదేవిధంగా మనకి శ్రీవారి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ, శ్రీనివాస దివ్యానుగ్రహ వామనకు సంబంధించిన దర్శన టికెట్లు కానీ A to Z అన్నీ కూడా మనకి ఇదే హోమ్ పేజ్లో శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఓపెన్ చేసిన వెంటనే మనకి స్టార్టింగ్ ఇమేజ్ పైన కూడా మనకి ఏ మంత్కి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి, ఏ టైంకి విడుదలవుతున్నాయి అనేటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇమేజ్ల పైన కూడా మనకి రన్ అవుతూ ఉంటుందండి. అదేవిధంగా మనకి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత కూడా మనకి పిలిగ్రామ్ సర్వీసెస్ అన్నీ కూడా ఉంటుంది. చూస్తారు కదా, ఇక్కడ పిలిగ్రామ్ సర్వీస్ అని ఉంది కదా, పిలిగ్రామ్ సర్వీస్లో కూడా మనకి లోగోలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఈ లోగోల పైన కూడా మీరు క్లిక్ చేసి ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అయితే శ్రీవారికి ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ కాబట్టి మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి ఈ లోగో చూసారా, పిలిగ్రామ్ సర్వీస్, దాని కింద సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని చూసారా లోగో, దీని మీద మనం క్లిక్ చేసి కూడా దీనికోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే కొద్దిగా కిందకి వెళ్ళిన తర్వాత మనకి లేటెస్ట్ అప్డేట్స్ అని చూసారా, ఇక్కడ కూడా మనం శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా కింద చూడండి, మనకి శ్రీవారి యొక్క ఆర్జిత్ సేవ అంటే మనకి కళ్యాణం కానీ, ఉంజల్ సేవ కానీ, శాస్త్ర పలంకరం కానీ, ఆర్జిత్ బ్రహ్మోత్సవానికి సంబంధించిన టికెట్లు కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ సేవ అంటే వర్చువల్ సేవ అని పిలుస్తుంటాం కదండి, ఇది కూడా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అంగప్రదక్షిణ టికెట్లు, సీనియర్ సిటిజన్ కోటా, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ సంబంధించిన కోటా, అదేవిధంగా మనకి ₹300 స్పెషల్ దర్శనం, అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కలిసి అకామిడేషన్ కూడా మనం ఇదే పేజీలో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా అయితే మనం ఈ హోమ్ పేజీలోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పైన చూడండి, హోమ్ పేజీలోకి మనకి టాప్లోని రైట్ సైడ్ లాగిన్ అని ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే మనం ఈ లాగిన్ అవ్వాలండి. నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను, 7075474735 అనేటువంటి నెంబర్ తోటి నేనైతే ఈ దేవస్థానం సంస్థను బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది. మనం నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే గెట్ ఓటీపీ అని చూసారు కింద, గెట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే ఓటీపీని అయితే ఎంటర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మనం పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి అయితే లాగిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి పిలిగ్రామ్ సర్వీస్ మీద నేను ఇక్కడ క్లిక్ చేయకుండా నేను కింద లేటెస్ట్ అప్డేట్ దగ్గర శ్రీవారి ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని చూసారా, ఇక్కడ రిజిస్ట్రేషన్ టైం వచ్చేసి మనకి జూలై నెలకు సంవత్సరం బట్టి శ్రీవారిక ఈ లక్కీ డిప్ అండి. ఇది మనకి వచ్చేసి
అంటే ఇంత రిజిస్ట్రింగ్ చేసుకోవడానికి ఏప్రిల్ 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఏప్రిల్ 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా, అంటే సుమారుగా 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి లెక్కడిప్పులో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఉంది చూసారా, ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని చూసారా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి చూడండి, ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత దాన్ని చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈ లక్కీ డిప్లో కనుక మీరు కనుక గతంలో సెలెక్ట్ అయి ఉంటే 180 రోజుల వరకు కూడా మళ్ళీ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఈ లక్కీ డిప్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదివిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ ఎండింగ్లో ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద కంటిన్యూ అని చూసారా, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకైతే జనరల్ డీటెయిల్స్ అని కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జనరల్ డీటెయిల్స్ అంటే మన యొక్క ఈమెయిల్ ఐడి, మన యొక్క సిటీ, మన యొక్క స్టేటు, మన యొక్క కంట్రీ, మన పిన్ నెంబరు. ఇక్కడ చూడండి, నేను నా ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. asr.1980@gmail.com ఇచ్చాను. అదేవిధంగా సిటీ అన్నది నేను కాకినాడ అన్నది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేట్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ అన్నది ఆంధ్రప్రదేశ్ అన్నది ఇచ్చాను. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అన్నది అక్కడ ఇవ్వండి. కంట్రీ అన్నది ఇండియా అన్నది ఇవ్వడం జరిగింది. మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే ఆ కంట్రీ అన్నది ఇవ్వండి. పాస్పోర్ట్ మీరు ఐడి ప్రూఫ్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పిన్ కోడ్, నేను పిన్ కోడ్ కూడా ఇక్కడ ఇస్తున్నానండి. ఇక్కడైతే నేను పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. చూసారా, మనకి జనరల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫిల్ చేయాలి. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత పిలిగ్రామ్ డీటెయిల్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని చూసారా, మీరు సింగిల్గా కావాలంటే సింగిల్గా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. లేదు మీ భార్య కానీ భర్త కానీ ఇద్దరు కలిపి లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులు ఎవరైనా సరే లక్కీ డిప్లో పాల్గొనడానికి మ్యాక్సిమం 2 వరకు కూడా మనకి అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర ఆటోమేటిక్గా 1 అన్నది ఇక్కడ ఉంటుంది. మనకి కింద క్లిక్ చేసినట్లయితే పక్కనే 1, 2 అని చూసారా, ఇద్దరైతే ఇద్దరు, ఒకరైతే ఒకరు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. నేను నెంబర్ ఆఫ్ 2 పర్సన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ మన నేము, ఏజు, జెండరు అంటే మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అన్నది ఇవ్వాలి. ఐడి ప్రూఫ్ కింద మన యొక్క ఆధార్ కార్డు, ఐడి ఇదొకటి ఇవ్వాలి. ఇక్కడ ఉండే డీటెయిల్స్ అన్ని కూడా నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. నేమ్ దగ్గర పూర్తి నేమ్ అయితే ఇస్తున్నానండి. ఏజ్ 45, మేల్ కాబట్టి మేల్ అన్నది ఇవ్వడం జరిగింది. ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు, అదేవిధంగా పాస్పోర్ట్ 2 ఇవ్వడం జరిగింది. నేను ఆధార్ కార్డు అన్నది ఐడి ప్రూఫ్ కింద ఇక్కడ ఎంపిక చేస్తున్నాను. అదేవిధంగా ఫోటో ఐడి నెంబరు, అంటే మన ఆధార్ కార్డు మీద నెంబర్ ఉంటుంది కదండి, ఆ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెంబర్ అయితే ఎంటర్ చేశాను. అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క నేమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏ నేమ్ అయితే ఇద్దాం అనుకున్నామో అదే నేమ్ అన్నది మీరు ఎంటర్ చేయండి. అదేవిధంగా ఏజ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఏజ్ 41, జెండర్ దగ్గర ఫీమేల్ కాబట్టి ఫీమేల్ అన్నది ఇచ్చాను. ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోటో ఐడి నెంబర్ వచ్చేసి ఆధార్ కార్డు యొక్క నెంబర్ అన్నది ఇవ్వడం జరిగింది. మన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మనకి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత కంటిన్యూ అని చూసారా, దీని మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి శ్రీవారికి ఆర్జిత సేవలు అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతాయండి. అంటే మొదటి గడప దర్శనానికి సంబంధించిన దర్శన టికెట్లు, మనకి తోమల సేవ ఒక పర్సన్కి వచ్చేసి 220 రూపాయలు టికెట్ కాస్ట్. మనకి సేవ రిపోర్టింగ్ టైం వచ్చేసి తెల్లవారుజామున 3 గంటలకి. మనకి సేవ టైమింగ్ వచ్చేసి, అంటే సేవ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది స్వామివారికి ఆలయంలో అంటే తెల్లవారుజామున 3:30కి అయితే సేవ అన్నది స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకి అర్చన సేవ, ఈ అర్చన సేవ వచ్చేసి మనకి ఒక పర్సన్కి వచ్చేసి 220 రూపాయల టికెట్. మనకి సేవ రిపోర్టింగ్ టైం వచ్చేసి తెల్లవారుజామున 4 గంటలకి అయితే రిపోర్ట్ చేయాలి. మనకి సేవ టైమింగ్ వచ్చేసి 4:30 అయితే సేవ అన్నది శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో జరుగుతుంటుంది అర్చన సేవ. అదేవిధంగా మనకి అష్టదళ పాదపద్మారాధన సేవ, ఇది రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి ఉదయం 8:30 రిపోర్ట్ చేస్తే మనకి సేవ అన్నది ఉదయం 9 గంటలకి శ్రీవారి యొక్క ఆలయంలో జరుగుతుంటుంది. అదేవిధంగా సుప్రభాత్ సేవ అన్నది మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి 120 రూపాయలు. రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి తెల్లవారుజామున 2 గంటలకి స్టార్ట్ అవుతుంది. శ్రీవారి యొక్క సేవ టైమింగ్ వచ్చేసి మనకి తెల్లవారుజామున 3 గంటలకి అయితే సేవ అన్నది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాని తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి శ్రీవారి భక్తుని మొదటి గడప వరకు పంపించడం జరుగుతుంది. అంటే మొదటి గడప అంటే ఇంచుమించుగా శ్రీవారికి మీకు మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఒక 5 అడుగుల దూరం మాత్రమే ఉంటుందండి. ఈ సేవ జరుగుతున్నంతసేపు కూడా శ్రీవారి యొక్క బంగారపు వాకిలి,
మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆనంద నిలయంలో మీరు నుంచుని శ్రీవారి యొక్క సేవలన్నీ కూడా చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కింద ఏంటంటే సెలెక్ట్ సేవ డేట్ అని చూస్తారా, ఇక్కడ క్లిక్ చేయండి క్యాలెండర్ మీద. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ ఆల్ సేవ డేట్స్ అని చూసారా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి జూలై నెలకు సంవత్సరం బట్టి క్యాలెండర్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. గ్రీన్ కలర్లో మనకి సెలెక్ట్ అవునట్లుగా కనిపిస్తుంటుంది. చూసారు, జూలై నెలకు సంవత్సరం బట్టి లక్కీ డిప్ ఇది. లేదు ఏదో ఒక సేవకు మాత్రమే మీరు ఏంటంటే లాటరీ తీద్దాం అనుకుంటే ఒక సేవను మాత్రమే మీరు ఎంపిక చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ అర్చన సేవ అనుకోండి, అర్చన సేవ మీద ఈ విధంగా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి బ్లూ టిక్ తోటి గ్రీన్ కలర్ తోటి డేట్లన్నీ కూడా ఎంపిక అవ్వడం జరుగుతుంటుంది. లేదు అర్చన సేవలోనే కేవలం మా పెళ్లి రోజు, మా పుట్టినరోజు లేదా ఏమైనా స్పెషల్ డే అనుకోండి, ఆ డేట్లోనే మాత్రమే మీరు లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఆ డేట్ చూసుకోండి. ఉదాహరణకి మీది 9వ తారీఖున పెళ్లి రోజు అనుకోండి, లేదా పుట్టినరోజు అనుకోండి, ఏదో ఒక డేట్ అనుకోండి. 9వ తారీఖున కూడా మీరు అది ఒక్క రోజుకి మాత్రమే మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ అర్చన సేవ మనకి 9వ తారీఖున మనకి సేవ అన్నది ఇక్కడ ఎంపిక చేసుకున్న గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఏ సేవ అయినా సరే మీరు ఆ మంత్ అంతా కూడా ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా 4 సేవలు కూడా మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఒక డేట్ని మీరు ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది, ఒక సేవ అయినా సరే ఏదే విధంగా. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ తోమల సేవ మనకి ప్రతిరోజు మంగళవారం, బుధవారం, గురువారం జరుగుతుంటుందండి. రోజుకు వచ్చేసి మనకి 10 టికెట్లు. మనకి జూలై నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క తోమల సేవ టికెట్లు వచ్చేసి టోటల్గా 140 టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అర్చన సేవ టికెట్ కూడా మనకి ప్రతిరోజు కూడా అర్చన సేవ అన్నది ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా టికెట్లు జూలై మొత్తం కూడా మనకి 140 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అష్టదళ పాదపద్మరాధన సేవ వచ్చేసి మనకి ప్రతి మంగళవారం ఉదయం జరుగుతుందండి. మనకి టికెట్లు వచ్చేసి ఒక రోజుకి 60 టికెట్లు అందుబాటులో ఉంటాయి. టోటల్గా జూలై నెలకు సంవత్సరం బట్టి లక్కీ డిప్ అన్నది 240 టికెట్లు అష్టదళ పాదపద్మరాధన సేవకి అందుబాటులో ఉన్నాయి. మనకి సుప్రభాత సేవ అన్నది ఆ నెల అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే సోమవారం దగ్గర నుండి మనకి ఆదివారం వరకు కూడా సుప్రభాత సేవ అన్నది శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో జరుగుతుంటుంది. మనకి యావరేజ్ మీద చూసుకున్నట్లయితే మనకి 270 టికెట్లు ఒక రోజుకు ఉంటాయండి. టోటల్గా జూలై నెలకు సంవత్సరం బట్టి సుప్రభాత సేవ టికెట్లు వచ్చేసి జూలై నెలకి మొత్తం అంటే 8,305 టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. టోటల్గా ఈ టికెట్లు అంటే శ్రీవారికి ఆదిత్య సేవకు సంవత్సరం బట్టి ఈ టోటల్ టికెట్లు తీసుకున్నట్లయితే మనకి 8,825 టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య వచ్చేసి సుమారుగా 3 లక్షల నుండి 4 లక్షల వరకు కూడా శ్రీవారి భక్తులు ఈ లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా అన్ని డేట్లు, అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనండి. అలా అయితే మనం లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది మనకి అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎంపిక చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఆల్ సేవర్స్ ఆల్ డేట్ మీద ఎంపిక చేసుకున్న తర్వాత మనకి గ్రీన్ కలర్లో ఈ విధంగా కనిపిస్తుంటుంది. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఓకే అని ఉంది చూసారండి, ఓకే మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత సేవలు మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత కంటిన్యూ టు రివ్యూ అని ఉంది చూసారు, దాని మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం ఎంపిక చేసుకున్నటువంటి సేవలన్నీ కూడా టిక్ మార్కులు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఒకసారి జెండర్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలనుకుంటే జెండర్ డీటెయిల్స్ కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. పిలిగ్రామ్ డీటెయిల్స్ అంటే ఎవరైతే లక్కీ డిప్లో పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకుని ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి. మనం టోటల్గా ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన బట్టి రిజల్ట్ వచ్చేసి మనకి 21వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజల్ట్ అయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుందండి. లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే SMS అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక SMS రాకపోతే మీరు ఒకసారి సేమ్ ట్రేడ్కి సంబంధించిన వెబ్సైట్లోకి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి హిస్టరీ అని ఉంటుందండి. పైన మనకి టాప్లో హిస్టరీ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి రిజల్ట్ అన్నది మనకి కనిపిస్తుంటుంది. ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, లక్కీ డిప్లో కనుక మీరు కనుక సెలెక్ట్ అవుతే ఇక్కడ సెలెక్ట్ అని వస్తుంది, కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల విడుదలవుతున్నటువంటి శ్రీవారికి ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా శ్రీవారికి అన్ని దర్శన టికెట్లు కూడా ఇదే వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.
ఓం నమో వెంకటేశాయ.